డీటెయిల్స్ చూద్దాం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. నిన్న పనులు పురోగతి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం ముందు వాటర్ ఫౌంటైన్ గేట్ నంబర్ 2 నుండి గేట్ నంబర్ 4 వరకు కొత్త రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవ ముగింపు సభ సెక్రటేరియట్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. నిన్న పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం ముందు వాటర్ ఫౌంటైన్ గేట్ నంబర్ 2 నుంచి గేట్ నంబర్ 4 వరకు కొత్త రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవ ముగింపు సభ సెక్రటేరియట్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. నిన్న పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, పనుల పురోగతికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి కూడా పరిశీలించడం జరిగింది. విజయోత్సవ సభ గ్రాండ్ గా నిర్వహించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజున ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏదైతే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏదైతే సంబరాలు జరుపుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిసెంబర్ 9న ముగింపు సభ సెక్రటేరియట్ వేదికగా ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ విగ్రహం సంబంధించినటువంటి పనులు జరుగుతున్న ప్లేస్కు వెళ్ళి ఆ పనులన్నీ పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న కూలీలతోటి కూడా ఆయన ముచ్చటించడం జరిగింది. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే ఈ విగ్రహం సంబంధించి ప్రధానంగా అంటే ఇప్పటికే గేట్ నెంబర్ 2 నుంచి 4 వరకు కొత్తగా ఒక రోడ్ వేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్న చోటు నుంచి నేరుగా మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతుందో అక్కడ నుంచి ఏదైతే బాహుబలి గేట్ అని చెప్తున్నారో ఆ గేట్ ఇప్పుడు పూర్తిగా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఇటు రోడ్ నెంబర్ ఇటు ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో మెయిన్ రోడ్కు దారికి లేనందువల్ల కొత్తగా రోడ్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈశాన్యం గేట్ నుంచి ఇటు సౌత్ గేట్ వరకు ఇక్కడ కొత్త రోడ్ వేస్తున్నారు. గేట్ నెంబర్ 2 నుంచి 4 వరకు ఆ రోడ్డు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ముందు వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవన్నట్టుగా చెప్పి ఇప్పటికే R&Bకి సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించి చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ పనుల పురోగతి పరిశీలించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం గతంలో ఏదైతే చెప్పారో అయితే విగ్రహంకి సంబంధించిన మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ వస్తుంది. డిసెంబర్ 9 నాడే విగ్రహ డిజైన్ కు సంబంధించి ఆవిష్కరణ సందర్భంగానే తెలుస్తుంది అని చెప్పి ప్రభుత్వం అయితే సస్పెన్స్ గా చెప్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్ అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే గతంలో ఏదైతే తెలంగాణ విగ్రహం అని పెట్టారో ఇప్పుడు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఆ డిజైన్ కాకుండా తెలంగాణలో సగటు మహిళా ఆకృతిలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు. అయితే దానికి కొన్ని మార్పులు చేశాం. కొంతమంది తెలంగాణలోని మేధావులు అదేవిధంగా కొంతమంది
అభిప్రాయ సేకరణ తర్వాతనే ఈ విగ్రహ రూపకల్పన జరిగింది, విగ్రహ రూపం జరిగిందని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీని డిజైన్కి సంబంధించి డిసెంబర్ 9న ఆవిష్కరణ నాడే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నాడు ఈ ముగింపు వేడుకల్లో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యేందుకు ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ గ్రాండ్గా అంటే ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7కు సంవత్సరం పూర్తి కాబోతుంది. 9 నాడు విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సోనియా గాంధీ బర్త్డే రోజు కూడా అదే రోజు కావడం, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం, ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అంటే ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేందుకు ధీటుగా ఈ సభ ముగింపు సభ ఉండాలనేది ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఇంతకుముందు ఏదైతే ఆవిష్కరించారో అక్కడ వివాదం నెలకొంది. ఆ సందర్భంగా రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని చెప్పి ఏదైతే విమర్శలు వచ్చాయో దానికి అంటే ఆ విగ్రహ ఆవిష్కరణ సాదా సీదాగానే జరిగినప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తెలంగాణ తల్లి బయట కాదు లోపల ఉండాలి, తెలంగాణ సచివాలయం లోపల ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి శంకుస్థాపన చేశారు. ఈ డిసెంబర్ 9న ప్రారంభోత్సవానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. ప్రారంభోత్సవానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇటు 3 షిఫ్టుల్లో R&B డిపార్ట్మెంట్ తరఫున ఈ పనులు చూస్తున్నారు. 3 షిఫ్టుల్లో ఇటు వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే విగ్రహానికి సంబంధించి దాదాపు 20 అడుగుల ఎత్తు ఉంటుందని ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ ఈ వర్క్ సంబంధించి ఇప్పటికే బేస్మెంట్ పైకి ఇవన్నీ పనులన్నీ పూర్తయ్యాయి. ముందున్నటువంటి వాటర్ ఫౌంటైన్కి సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్స్ కూడా ఇప్పటికే కంప్లీట్ అవ్వడం జరిగింది. ముందు ఏదైతే వాటర్ ఫౌంటైన్కి ముందున్నటువంటి రోడ్ ఏదైతే కొత్తగా వేస్తున్నారో ఆ రోడ్ వర్క్ సంబంధించి కూడా 4 JCBలు ఈ 3 షిఫ్ట్లలో పనిచేస్తూ రోడ్డుకు సంబంధించి కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంటే ఒక 10 రోజులలో ఖచ్చితంగా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే డెడ్ లైన్ విధించడం జరిగింది. వర్క్ ఏజెన్సీకి కావచ్చు, ఇటు R&Bకి అధికారులకు కావచ్చు. అయితే ఇప్పటికే ఆ ఫీల్డ్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి డిసెంబర్ 9న ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని చెప్పి ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఈ అధికారులు కావచ్చు, ఇక్కడ వర్క్ ఏజెన్సీ కావచ్చు, ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరూ ఈ పనులమై నిమగ్నమై ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది మీద మాత్రం ఆసక్తి నెలకొని ఉంది. బూనా రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.